నెక్ అనమాట. బ్యాక్ నెక్ కోసం నేను 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. అలాగే డీప్ వచ్చేసి కింద నుంచి నేను ఉక్సుల పట్టి కోసం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో ఇంకా కింద నుంచి ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకున్నాను అనమాట. మొత్తం లెంత్ నేను మెజర్ చేయలేదు, నాకు కింద నుంచి 4 ఇంచెస్ ఉంటే చాలు అనేలాగా అలా మెజర్ చేసుకొని ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఒక బాక్స్ డ్రా చేశాను. ఇప్పుడు ఇందులో షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా కొంచెం పాట్ షేప్లో డ్రా చేసుకున్నాను అనమాట నెక్ డిజైన్ అనేది. ఫస్ట్ షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా కొంచెం కర్వ్స్ ఇచ్చాను, తర్వాత మళ్ళీ హ్యాండ్ తోటి కరెక్ట్గా డ్రా చేసి కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది వెనకాల హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఉక్సుల పట్టి కోసం కింద పెట్టి తీసుకున్నాను కదా, రెండింటిని సపరేట్ చేసుకున్నాను అనమాట. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ 80 సెంటీమీటర్స్ క్లాత్ ఏదైతే ఉందో దానిపైన మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్ని వేసి అతుకు పెట్టుకుంటాను గమ్ పెట్టి, ఎందుకంటే సరిపోదు మళ్ళీ స్టిచ్ చేస్తే ప్రాబ్లం అయిందని. బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ అన్ని ముక్కలన్నీ ఒకటేసారి జాయిన్ చేసుకుంటే ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి, అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట బ్లౌజ్ది. లైక్ దిస్ వీడియో. ఓకే బాయ్.